ఏదో కొత్త విషయాన్ని కనుగోవాలన్న తపన, తనకున్న ఆలోచన శక్తితో ఓ టీవీ మెకానిక్ ఇంజనీర్ గా మారాడు. మోటార్ బైక్ ను నీళ్లతో నడపాలన్న తన ఆలోచనకు పదును పెట్టి విజయం సాధించాడు. ఇంతకీ ఇంజనీర్ గా మారిన ఆ మెకానిక్ ఎవరో, అతడి అడ్రస్ ఎక్కడో తెలియాలంటే ఈ స్టోరీ వాచ్ చేయండి. పట్టుదలతో చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. ఇదిగో ఇక్కడ టీవీ రిపేర్ చేస్తున్న వ్యక్తి పేరు కస్తూరి ప్రసాద్. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన ఈ ఔత్సాహికుడు వాటర్ తో నడిచే బైక్ ను తయారు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవు, తన ఐడియాని ఆచరణలో పెట్టాడు. పట్టుదలతో చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. బైక్ కు ముందు వెనుక 2 వాటర్ బాటిళ్లను అమర్చి వాటితో ప్రయోగాన్ని ప్రారంభించాడు. ఉన్నత విద్యను అభ్యసించకపోయినప్పటికీ తనకున్న మేధాశక్తితో ప్రయోగాన్ని సక్సెస్ చేయాలనుకున్నాడు ప్రసాద్. అంతే, బైక్ కు 2 బాటిళ్లు అమర్చాడు. వెనుక బాటిల్లోని నీళ్లు వాహనం మధ్యలో ఉన్న సేల్ జనరేటర్ కు, అక్కడి నుంచి ఎలక్ట్రోరైజర్ కు చేరుతుంది. దీనివల్ల నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ వేరు కావడంతో వెనుక బాటిల్లోంచి వచ్చే బుడగలు వాయువుగా మారుతాయి. అవి కాస్త ముందున్న బాటిల్లోకి రావడంతో వాయువుతో కలిసి కార్బొరేటర్ కు చేరి వాహనం నడుస్తుందని ప్రసాద్ చెబుతున్నాడు. అవరేజ్ వచ్చేసి 2 లీటర్స్ వాటర్ అండ్ 1/2 లీటర్ పెట్రోల్ తో 56-42 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఇది సేఫ్టీ ఉంటుంది, ఇట్లాంటి ప్రమాదాలు ఇట్లాంటి ఏముంది. హైడ్రోజన్ కంప్లీట్ జనరేట్ అవుతుంది. అండ్ 2 లీటర్స్ బాటిల్ అంటే హైడ్రోజన్ జనరేటర్ ఉంటుంది. అందులో 2 ఎలక్ట్రోలైజర్ తోని హైడ్రోజన్ ఆక్సిజన్ డివైడ్ చేస్తుంది. దానివల్ల బబులర్కి వెళ్ళిపోయి బబులర్ నుండి కార్పెట్కి వెళ్తుంది. కార్పెట్కి వెళ్ళి ఫైర్ అవుతుంది. దానివల్ల మనకు ఇంజన్ మూవ్ అవుతుంది. ఇలా నీళ్లతో బైక్ నడవాలంటే 4,500 రూపాయలు ఖర్చు అవుతుందట. 2 లీటర్ల నీళ్లు, 1 లీటర్ పెట్రోల్ తో సుమారు 110 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అయితే ఇదే ఫార్ములాను భవిష్యత్తులో కార్లకు కూడా ఉపయోగిస్తానని ప్రసాద్ చెబుతున్నాడు. పట్టుదలతో చేసే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా.